ఒక మనిషిని పడుకోబెట్టి ఎనస్థీషియా ఇవ్వకుండా ఓ రంపం పట్టుకొచ్చి అటొకళ్ళు ఇటొకళ్ళు నిలబడి దూలాన్ని కోసినట్టు ఇలా కోస్తూ ఉంటే ఆ కడుపు కోయబడుతున్నవాడు ఎంత బాధపడతాడో అవతల వాడు నేను అంటున్న మాటలకంత బాధపడుతున్నాడన్న ఇంగిత జ్ఞానము లేకుండా ఈశ్వరుడు నోరిచ్చాడని పేలిన చవట అంతే పాపాన్ని మూట కట్టుకుంటున్నాడు. వాడు హింస చేస్తున్నాడా లేదా? వాక్కు రూపములో వాడు హింస చేస్తున్నాడు. వాక్కు యందు అదుపు ఉండాలి. అవతల వారు బాధపడకుండా మధురముగా మాట్లాడడం నేర్చుకోవాలి. మనిషి ప్రయత్నపూర్వకంగా అభ్యసించకపోతే మాట యందు కాఠిన్యం అలవాటైపోతుంది. కాబట్టి ఏమైపోయింది? క్రౌర్యము, అవతల వారి యందు నిష్కారణమైనటువంటి కోపం. అవతలవాడు బాధపడిపోతుంటే వీడు సంతోషపడ్డాం. అవతల వాడి బాధ వీడి సంతోషమునకు హేతువైన నాడు కలిపురుషుడు ప్రవేశించినాడు. కాబట్టి ఏమైంది? ఈ 4 స్థానములు నీకు ఇస్తున్నాను. పరీక్షిత్ నమ్మకమేమి? తన పరిపాలనలో ఉండగా ఎవ్వరూ ఆ 4 చోట్లకి వెళ్ళరు. అంతే కదండి. ఈ 4 చోట్లకి బాగా వెళ్ళాలని కోరుకుంటే వాడు పరీక్షిత్తు కాడు, కలి యొక్క ప్రతినిధి కదా. అదర్వైజ్ సేస్ అంతే కదండి మరి పురాణం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? పరీక్షిత్తు తన ప్రజలు వెళ్ళరని కోరుకున్నాడు. వెళ్ళరన్న నమ్మకంతో ఈ మాట చెప్పాడు. ఈ మాట పరీక్షిత్తుకే తెలిస్తే కలికి తెలియదండి. తనకి వెళ్ళడానికి ఆ 4 చోట్లకి ఎవడు రాడు, నేను పాడు చేయలేనని. మీకు ఇంకొక గమ్మత్తు నేను ఇక్కడ చెప్పాలి. దేనికి అదే ఫలితం అని మీరు అనుకుంటున్నారేమో. ఈ 4ంటికి కాదు. మీరు కలి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, నాలాంటి వాడు కూర్చోడానికి రైల్లో కొంచెం సీట్ ఇచ్చినట్టు ఉంటుంది. నన్ను కొంచెం కూర్చొని ఇచ్చారనుకోండి, ఇంత శరీరంతో ఇంత చోటిస్తే ఊరుకుంటానా? కొంచెం తోసుకుని అక్కడ పాపం ఒక ఆవిడ, ఏమంటే ఎప్పుడు చూసినా మా నాన్నగారు గొప్ప, మా అమ్మగారు గొప్ప, మా నాన్నగారు గొప్ప, మా అమ్మగారు గొప్ప అని నిష్కారణంగా మా అమ్మగారిని నాన్నగారిని తిడతారు. మీ అమ్మ చూడు, మీ నాన్న చూడు ఎప్పుడు అని చెప్పి పాపం వాళ్ళని తిడతారు. అదేమిటండి, మా అమ్మగారు నాన్నగారులలో ఒక్క సుగుణం లేదా అంటే ఆయన అన్నట్ట, సరే ఇవాళ నుంచి నేను మా అమ్మగారిని నాన్నగారిని పొగిడి మీ అమ్మగారిని నాన్నగారిని తిట్టను. మీ అత్తగారు మామగారే మంచివాళ్ళు, మా అత్తగారు మామగారే భ్రష్టులు, సరేనా అన్నాడు. ఏమైంది? ఎటు మారిస్తే ఏమైంది? అలా అదొక రకమైనటువంటి గుంభనం. మాటలో అతి తెలివితేటలు. కలిపురుషుడు ఎలాగా మభ్య పెట్టాడో చూడండి. మభ్య పెట్టడం అండి లక్షణం. అసలు ఆ మభ్య పెట్టేటటువంటి మాట తీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? ఇక్కడ అశౌచం ఉంటే అవతల వాళ్ళని ఎలాగో అలా లొంగదీసే మాట మాట్లాడడం మొదలవుతుంది. తన సత్యమునకు కట్టుబడిపోయాడు అనుకోండి, ఇక్కడ కలిస్థానం లేదనుకోండి, అసలు అవతల వారి యొక్క ప్రయోజనాన్ని తాను కోరుకోవట్లేదు. కాబట్టి అసలు అటువంటి ఆ మాటలు రావు నోటి వెంట. ఎలా మాట్లాడాడో చూడండి, ఎంత గొప్పగా మాట్లాడాడో. అయ్యా మీరు 4 ఇచ్చారు కదా, ఈ 4ంటిలో నేను ఊంచుకోవడానికి తగిన స్థానము లేదు కనుక ఇంకొకటి ఇప్పించండి అన్నాడు. ఇంకొకటి ఇప్పించండి అంటే ఆయనకి తెలిసి 4 తప్ప ఇంకొకటి ఏది ఇచ్చినా అందులోకి నేను ప్రవేశించడానికి అవకాశం వెతుక్కోవచ్చు అని. దభాలన పరీక్షిత్ అన్నాడు, బంగారం ఇచ్చాను. ఎందుకన్నాడా మాట అంటే, ఆ రోజుల్లో బహుశా ఒక లక్షణం ఉండేది. అంటే భాగవతంలోనే ఒక చోట వ్యాఖ్యానంలో ఒక మాట చెప్తారు. నిస్సంగులైనటువంటి వారు ఆత్మజ్ఞానమును ప్రబోధం చేసేటటువంటి వారికి హేమము అంటే బంగారమునందు లోభత ఉండదు. వారు కోరుకోరు, వాళ్ళకి అది పెద్ద ఆసక్తి ఉండదు దాని మీద. అట్లాంటి వారు లోకములో ఉండగా, వారి ప్రబోధం ఉండగా లోకం ఎందుకు పాడవుతుంది అనుకున్నాడో ఏమో, బంగారమునందు స్థానం ఇచ్చానన్నాడు. పరీక్షిత్ ఒంటి నిండా బంగారం ఉంది, ఆపాదమస్తకం, కిరీటం దగ్గర నుంచి ఆభరణాల వరకు ఉంది. వెళ్ళలేడండి. అందరిలోకి వెళ్ళడం ఎందుకండి? పరీక్షిత్తులోకి వెళ్ళిపోతే సరిపోయాయి, డైరెక్ట్గా నాశనం అయిపోయింది. పరీక్షిత్తును పాడి చేసేస్తే చాలు, తను ఇంకా రాజద్వారం తెరిచేసుకున్నట్టే. కోటలోకి ప్రవేశించడానికి సామాన్య సిపాయిల్ని ఎంతమందిని చంపుతారు? రాత్రికి రాత్రి మీరు కుట్ర చేసి ప్రభువుని బంధించేశారనుకోండి, అయిపోయిందంటే సింహాసనం మీ హస్తగతం అయిపోయింది. ఇప్పుడు పరీక్షిత్తుని కొట్టాలి. దొరికేశాడు. ఎక్కడ దొరికేశాడు? తన మాట తప్పని తనమే తనకి ప్రతిబంధకం అయిపోయింది. నీకు బంగారమునంది ఇచ్చానన్నాడు. చాలు మహాప్రభో, చాలా సంతోషం. వెళ్ళిపోయాడు పరీక్షిత్. ఇంటికి వెళ్ళాడు. కోరిక పుట్టింది, వేటకెడితే బాగుండనిపించింది. ఎందుకని? ఒంటి మీద బంగారం ఉంది కాబట్టి పుట్టేసింది, అంతే. కలి ప్రవేశం జరిగిపోయింది. వేటకెడదామనిపించింది. అనిపించి ఆ వేట కోసమని బయలుదేరాడు. బయలుదేరితే అనేక మృగములను వేటాడాడు. ఎందుకు వేటాడడం అంటే,
అంటే కలి యొక్క అంశాలలో తానిచ్చిన వేరొక స్థానములోకి వచ్చేసాడు బంగారంలోంచి ఇప్పుడు పరీక్షిత్. ఎలా మీకు చెప్పాను కదా, ఒక దాంట్లోకి వస్తే చాలు మిగిలినవన్నీ వచ్చేసి నాశనం అయిపోతాడు. ఇప్పుడు బంగారం ఉంది ఒంటి మీద, వచ్చాడు కలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, జీవహింస చెయ్యాలన్న కోరిక పుట్టి. వేటకి ప్రభువు ఎప్పుడు ఎడతాడు అంటే, సాధారణంగా ఎప్పుడు ఎడతాడంటే, జానపదులు వచ్చి అయ్యా క్రూర మృగాల సంఖ్య పెరిగిపోయిందండి అంటే, ఊరు మీదకి రావడానికి భయపడే రీతిలో దండుగా వెళ్ళి, రాజు అందుకే పెద్ద పరివారంతో పెడతాడు. కనుమ పండగకి వెంకటేశ్వర స్వామి వారు పెడతారు వేటకి, మనం మేము చూసాం వెళ్ళిన వాళ్ళం. అలా ఆ వేటకి వెళ్ళి కొన్ని క్రూర మృగాల్ని వేటాడతాడు. అలా వెళ్ళాలి, అంతేకాని ఆ జంతువుల్ని చంపడం సరదాగా వెళ్ళకూడదు. అలాంటి ఆలోచన పుట్టింది, చంపుదాం అని. ఇప్పుడు ఏం చేశాడు, వేటకి వెళ్ళాడు. ఇప్పుడు ఏమైంది, ఇంకో స్థానంలోకి వెళ్ళాడు, జీవహింసలోకి నిష్కారణ క్రౌర్యం ప్రవేశించింది. బయలుదేరి వేటకెళ్ళాడు. వేటకెళ్ళిన వాడు ఏం చేశాడు, వేటాడాడు 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 కాబట్టి ఆయనకి ఆకలేసింది, దప్పిక కలిగింది. ఆకలి దప్పిక కలిగితే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. నాకు బాగా ఆకలేసింది అనుకోండి, కనీసంలో కనీసం ఈ ఊళ్ళో మనకు ఎవరు తెలియరా అనుకుంటే ఏం చేయాలి, హోటల్కి వెళ్ళి అయ్యా ఏమున్నాయండి అని అడిగో, ఇడ్లీయో మసాలా దోశ ఏదో అడగాలి. అంతేగాని ఓ వెల్డింగ్ షాప్కి వెళ్ళి తినడానికి ఏమైనా ఉన్నాయండి అన్న నోరు తెరిచి పెడతానంటాడు. ఆర్కి వెల్డింగ్ రాను, బుద్ధి ఉందే, ఇది ఇక్కడికి వచ్చి ఏమైనా తినడానికి ఉన్నాయా అంటే ఏంటి, ఏదో ఎదురుకుండా హోటల్కి పోయి ఏమైనా ఉంటాయంటాడు. ఎక్కడ ఏది దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి. ఆ మాత్రం బుద్ధి లేకపోవడం అంటే ఏమిటంటే, బుద్ధి భ్రంశమవుతోంది పరీక్షిత్తుకి.